సార్ అంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక చిన్న గ్రామంలో అయిపోయిన పరిస్థితి. అంటే ప్రపంచ దేశాలను మనం ఎక్కడెక్కడో ఉన్నాయనుకుంటాం, కానీ ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అది మొత్తం గ్లోబల్గా ఎఫెక్ట్ అవుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రీసెంట్గా ఎక్కడైనా యుద్ధం జరుగుతుంటే ఆ ప్రభావం మన భారత్లో కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం భారత్ మీద ఒకవేళ మీరు చెప్పినట్టుగా లేదా కొన్ని సర్వేలు చెప్తున్నట్టుగా కొంత పాజిటివ్గానే ఉన్నప్పటికీ ఇతర దేశాల మీద ఆ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే ఇండైరెక్ట్గా కావచ్చు డైరెక్ట్గా కావచ్చు మన భారత్ కూడా అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఎకానమీ అంతా కూడా అన్ని దేశాలు కనెక్ట్ అయి ఉందండి. ఇప్పుడు సహజంగా ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా కరువు వస్తే ఆ ప్రభావం మన మీద కూడా పడుతుంది కదా. ఇప్పుడు మనము ఒక్క ఫుడ్తో కాకుండా మనం వేరే ఐటమ్స్ మీద కూడా మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన వస్తువులు ఎన్నో ఉంటాయి. వాటి ప్రొడక్షన్ తగ్గినప్పుడు మన మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా ఖచ్చితంగా. కానీ ఇది ప్రపంచాన్ని మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎల్నినో ఒక్క ఈ దేశానికే ఎఫెక్ట్ అవుతుంది, ఈ దేశానికి ఎఫెక్ట్ కాదు అంటూ ఏం లేదు. ఒక దేశంలో కరువుతో ఎఫెక్ట్ అయితే ఒక దేశంలో వరదలు వచ్చి ఆస్తి నష్టం జరిగి అక్కడ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇది గ్లోబల్ ఫినామినా, నాట్ లోకల్ ఫినామినా. దట్స్ ఆన్సర్. ఓకే సార్, అంటే ఈ ప్రభావం నుంచి నన్ను నేను కాపాడుకోవాలన్నా, ఒక సామాన్యుడిగా తన కుటుంబాన్ని కాపాడుకోవాలన్నా ఏం చేయాలి? ఈ రోజు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? సార్ ఇది ఒక ఎల్నినో అనేది ఒక సామాజిక ఒక సొసైటీకి సంబంధించినటువంటిది. అది ఒక వ్యక్తితో అయ్యేది కాదు. మన సమాజమే కలిసికట్టుగా ఈ పర్యావరణ అనుకూలమైనటువంటి విధానాలను అవలంబించడం ద్వారా ఎల్నినో పరిస్థితులను మనము తట్టుకోవచ్చు. మనం ఇది సొసైటీలో చేంజ్ రావాలి. ఒక వ్యక్తి చెట్లు నాటినంత మాత్రం సొసైటీ మారదు కదా. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ హ్యాబిట్స్ అడాప్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటాయి, అపార్ట్మెంట్లో 50 ఇండ్లు ఉంటాయి. ఒక ఇల్లు అతను నీళ్లను మంచిగా కన్సర్వ్ చేస్తారు. మిగతా ఇండ్లు వాళ్ళందరూ కూడా ట్యాపులు సరిగా ఆఫ్ చేయకుండా నీళ్ళను విచ్చలవిడిగా వాడుకున్నట్లయితే మనం ఎలా ఎల్నినోను ఎదుర్కోగలుగుతామండి? ఇది ఒక వ్యక్తితో కాదు చేయవలసింది, ఇది సమాజం మొత్తం కృషి చేయాలి. సమాజం మొత్తం కృషి చేస్తే అప్పుడు దీని యొక్క ప్రభావాలను మనం తగ్గించుకోవచ్చు. ప్రతి ఒక్క వ్యక్తి కృషి చేస్తే మంచిదే, కాదనట్లేదు. కానీ ఒక్క వ్యక్తితో అయ్యేది కాదు, సమాజం మొత్తం, గ్రూప్ ఆఫ్ పీపుల్, ఓల్డ్ నేషన్, వీళ్ళందరూ చేయాలి. చేస్తే మనం దీని యొక్క ఫలితాలను తగ్గించుకోవచ్చు చాలా వరకు. ఓకే, అంటే రైతులు ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలంటారు? ఆల్రెడీ పండించిన పంటను ఏ రకంగా జాగ్రత్త పరుచుకోవాలంటారు? రేపటి రోజు పంటల మీద ఎంత ప్రత్యేక దృష్టి పెట్టాలంటారు? ఇప్పుడు ప్రభుత్వం ఎప్పటికప్పుడు, భారత వాతావరణ శాఖ వాళ్ళు ఎప్పటికప్పుడు ఈ రైతులకు, ఈ ప్రజలకు రాబోయే కాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం అనేది ఎప్పటికప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన సూచనల ప్రకారము ఈ రైతులు, ప్రజలు అనుసరించినట్లయితే దీనిని మనము కొంతవరకు ఎల్నినోను చెడు ఫలితాలను మనము తగ్గించుకోవచ్చు. ఎల్నినో ద్వారా వచ్చే చెడు ఫలితాలను తగ్గించుకోవచ్చు. అదేవిధంగా మనకు పాజిటివ్ ఐఓడి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. దేవుని దయ వల్ల అది వచ్చినట్లయితే ఇంకా మనకు ఈ ఎల్నినో గురించి బాధపడవలసిన అవసరం లేదు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు, రాము గారు. నిజంగా ఎల్నినో అంటే ఏంటి, ఎందుకు ఏర్పడుతుంది, దానివల్ల ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అన్నీ కూడా చాలా చక్కగా ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా, అర్థమయ్యే విధంగా మీరు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మచ్. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. స్టే ట్యూన్ టు 10 TV.